ఇండిగో ఇష్యూ గురించి కొంచెం డీప్గా డిఫరెంట్ యాంగిల్స్లో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఇక్కడ ఉన్న షేర్ బటన్ యూజ్ చేసి వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించడం ట్రై చేయండి. బికాజ్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఎ పాయింట్. బేసిక్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే డీజీసీ అని ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, రెగ్యులేటరీ అథారిటీ. అది ఇండియాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ సంబంధించినటువంటి రెగ్యులేటరీ బాడీ, అంటే గవర్నమెంట్ తరఫున బాడీ. సో ఏం చెప్పిందంటే ఈ బాడీ ఈ ఫ్లైట్స్ సంబంధించిన పైలట్స్ అందరికీ కూడా కొన్ని లిమిటేషన్స్ ప్రకారం ఇన్ అవర్స్ మాత్రమే వాళ్ళు ఫ్లై చేయాలి ఇవన్నీ కూడా పెట్టింది. జనవరి 2024 నుంచి ఇష్యూ నడుస్తుంటే మొన్న కూడా ఒక 6 months వరకు వాళ్ళకి టైం ఇచ్చారు. అయినా కానీ ఇండిగో దానికి సంబంధించి ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోలేదు, కొత్తగా పైలట్స్ని హైర్ చేసుకోలేదు, ఏది కూడా చేసుకోలేదు. ఇట్లా జరగడానికి ముఖ్య కారణం జియోపోలీ. మోనోపోలీ తెలుసు మనకి. జియోపోలీ అంటే ఇద్దరు ప్లేయర్స్ ఉండడం, మోనోపోలీ అంటే సింగిల్ ప్లేయర్ ఉండడం. జియోపోలీలో అందులోనూ ఇండిగోకి 65% ఆఫ్ ఇండియన్ ఈ ప్యాసింజర్ ఫ్లైట్స్ యొక్క షేర్ ఉంది. అంటే ఇండియాలో ఒక రోజులో 100 ఫ్లైట్లు ఎగిరితే 65 ఫ్లైట్లు ఇండిగోవి. ఎప్పుడైనా సరే మోనోపోలీ కానీ జియోపోలీ, అసలు క్యాపిటలిజమే చాలా డేంజర్ ప్రపంచానికి. అట్లాంటిది జియోపోలీని అండ్ మోనోపోలీని చాలా ఈజీగా ఎంకరేజ్ చేస్తుంది ఈ గవర్నమెంట్. గత ప్రభుత్వం కొన్ని విషయాలు ఎంకరేజ్ చేసింది, ఈ ప్రభుత్వం ఇంకొన్ని విషయాల్లో చాలా ఈజీగా ఎంకరేజ్ చేస్తుంది. దానివల్ల క్రాష్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవి. రేపొద్దున జియో అండ్ ఎయిర్టెల్ విషయాల్లో కూడా అదే జరుగుతుంది. అది కూడా జియోపోలీగానే నడుస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, హెల్త్, మనకు సంబంధించిన ఎనర్జీ, అట్లాగే ఎడ్యుకేషన్, ఇట్లాంటి మేజర్ థింగ్స్ ఉంటాయి. ఒక 10 వరకు ఉంటాయి. ఇవి పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్గా ఉంటుంది. ఇట్లాంటి వాటిని కంపల్సరీ ప్రభుత్వమే రన్ చేయాలి. ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా డీల్ చేయడానికి ప్రభుత్వమే వీటిని రన్ చేయాలి. అది జరగట్లేదు ఈ దేశంలో, విచ్ ఈజ్ వర్స్ట్. దానివల్ల ఈ క్రాష్ జరిగింది. దాంట్లో అది మామూలుగానే అత్యంత దరిద్రమైనటువంటి థింగ్. వర్స్ట్ కేసులో కనీసం ప్లేయర్స్ అన్న పెంచాలి. రేపొద్దున జియో వాడు ఎంత చెప్తే అంతకి మనం చచ్చినట్టు రీఛార్జ్ చేయాలి. ఆల్రెడీ జరుగుతుంది. ఎయిర్టెల్ కూడా అదే జరుగుతుంది. అట్లాగా ఒక గవర్నమెంట్ సెక్టర్ ఎప్పుడైనా ప్రాఫిట్స్ గురించి ఆలోచించకుండా అందులో వచ్చేటువంటి కస్టమర్స్, అంటే పబ్లిక్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ఇట్లాంటి సెక్టర్స్లో వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళని ఎట్లా మనం బెటర్మెంట్ చేయాలి, ఇది ఆలోచిస్తుంది. కానీ ప్రైవేట్ ఎంటిటీ ఎంట్రీ ఇచ్చినప్పుడు, అందులోనూ మోనోపోలీ జియోపోలీ అయిపోయినప్పుడు వాడు చెప్పిందే వేదమయ్యి వాడు ప్రాఫిట్స్ గురించి మాత్రమే ఆలోచించుకుంటూ వాడు వేసే ప్రతి అడుగు ఈ ప్రాఫిట్స్ వైపే ఉంటుంది తప్ప పీపుల్కి బెటర్మెంట్ చేయాలనే కాన్సెప్ట్ అనేది వాళ్ళకు ఉండదు. కస్టమర్సే పీపుల్ కదా, వాళ్ళు తిరగబడతారు కదా. అంటే ఈ రోజు తిరగబడి ఏం చేయగలుగుతున్నారు? గట్టిగా అరుస్తున్నారు, గొడవ చేయగలుగుతున్నారు తప్ప వేరే ప్లేయర్ వైపు వెళ్ళి వాళ్ళ ద్వారా వెళ్ళే ధైర్యాన్ని కానీ వాళ్ళ ద్వారా వెళ్ళే తెగువని కానీ చూపించలేకపోతున్నారు. ఎందుకంటే అవతల అసలు ప్లేయరే లేడు మీకు ఇంకొకళ్ళు. గవర్నమెంట్ కనుక ఇట్లాంటి థింగ్స్ అని నడపగలిగితే, ఇండియన్ రైల్వేస్ లాగా నడపగలిగితే, మనం క్వశ్చన్ చేస్తామనేటువంటి భయం అన్న అథారిటీస్లో ఎంతో కొంత కనిపిస్తుంది. బట్ స్టిల్ అక్కడ కూడా వర్స్ట్ సిచ్యువేషన్ నడుస్తుంది. బాలసోర్ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 300 మంది చనిపోయినా ఈ రోజు వరకు దాని గురించి క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. ప్రజలు దాని గురించి అడగట్లేదు. ట్రైన్స్లో ఎంత కంజెస్టెడ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా అట్లాగే వెళ్ళిపోతున్నాం. అది అవేర్నెస్ లేకపోవడం, క్వశ్చన్ చేయడం అనే దాని మీద మనకు అవగాహన లేకపోవడం అనే డిఫరెంట్ టాపిక్. అది ప్రైవేట్ కంపెనీస్ కొన్ని రన్ చేస్తున్నా కూడా, ఫ్లైట్స్ లాంటివి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ లాంటివి ఇట్లాంటివి రన్ చేస్తున్నా కూడా వాటికి గవర్నమెంట్ తరఫున రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. ఈ డీజీసీఏ అనేది వాళ్ళకి రెగ్యులేటరీ బాడీ. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయనుకోండి, వాటికి ఒక రెగ్యులేటరీ బాడీ. ఇప్పుడు మన టిఫిన్స్ సెంటర్స్, ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి, వీటన్నిటికీ ఒక రెగ్యులేటరీ బాడీ. ప్రభుత్వం తరఫున అంటే మన తరఫున ఈ ప్రైవేట్ బస్సు బాగుందా లేదా, దీనికి సంబంధించిన ఫ్లైట్ బాగుందా లేదా, మనం తినే ఫుడ్లో కల్తీ ఉందా, ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి, వీటన్నిటిని చెక్ చేయాల్సినటువంటి బాధ్యత కోసం మన డబ్బులు, మన ట్యాక్స్ మనీని జీతంగా ఇచ్చేటువంటి ఒక రెగ్యులేటరీ బాడీని, అందులో అథారిటీస్ని అంటే అధికారులను వీళ్ళందరినీ కూడా మన డబ్బుతో ఆల్రెడీ పెంచి వాళ్ళకి ఆల్రెడీ జీతాలు ఇస్తూ వాళ్ళని ఆల్రెడీ మనం పెట్టుకున్నాం. కానీ వాళ్ళు కూడా కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు కొంతకాలం టైం ఇచ్చింది గవర్నమెంట్. మీరు ఒక 6 months 9 months పైలట్స్ని కొత్తగా రిక్రూట్ చేసుకోండి. ఆల్రెడీ పైలట్స్కి అవర్స్ ఇష్యూ రావడం వల్ల వాళ్ళ టైం కుదరట్లేదు. వాళ్ళు హెల్త్ పాడు చేసుకుని వాళ్ళు సరిగ్గా ఫ్లై చేయకపోతే ఏమైనా తేడా వస్తుంది కాబట్టి సేఫ్టీ నామ్స్లో ఇచ్చారు. సో దాన్ని చెక్ చేసేది ఎవరు? పైన దాని అకౌంటబిలిటీని రీచెక్ చేసేది ఎవరు? అది చేసే డీజీసీఐ ఫెయిల్ అవడం వల్ల వాళ్ళు కనీసం దాన్ని చెక్ చేసుకోవడం. 6 నెలల్లో ఒక 1000 మంది రిక్రూట్ చేసుకోవాలనుకోండి, కనీసం 3 నెలల్లో లేకపోతే 2 నెలల్లో ఒక 100 మంది చేశారా, 200 మంది చేశారా, ఎంతవరకు వచ్చింది అనే ఆ రీచెక్ అనేది చేసుకోవాల్సినటువంటి బాధ్యత కంప్లీట్గా ఈ రెగ్యులేటరీ అథారిటీకి ఉంటుంది. వాళ్ళు కనీసం దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల మొత్తం క్రాష్ అయిపోయే సిచ్యువేషన్ వరకు వాళ్ళు సైలెంట్గా ఉండడం వల్ల ప్రభుత్వం యొక్క 100% ఫాల్ట్ వల్ల ఇది జరిగింది. దాని తర్వాత ఇండిగో అనండి, కంపెనీ అనండి, ప్రైవేట్ కంపెనీకి ఎవరిదన్నా వస్తుంది బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకుందాం. ప్రైవేట్ ట్రావెల్స్లో 2 ట్రావెల్స్ ఉన్నాయి, XYZ ట్రావెల్స్, ABC ట్రావెల్స్, 2 ఉన్నాయి. అసలు మనకు ఆర్టీసీ లేదు, ఏమీ లేదనుకోండి. సో వాళ్ళని అంటే ఇలా ఇండిగో కంప్లీట్గా టేక్ ఓవర్ చేయడానికి, ఎయిర్ ఇండియా ఇండిగో మాత్రమే ఉండడానికి, లేకపోతే XYZ ట్రావెల్స్, ABC ట్రావెల్స్ వీళ్ళు మాత్రమే కంప్లీట్గా ప్లేయర్స్గా జియోపోలీగా ఉండడానికి కారణం కూడా ప్రభుత్వాలే. గతంలో ఉన్నటువంటి 15 ఏళ్ల క్రితం పాలించిన కాంగ్రెస్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ తర్వాత ఇప్పుడు వచ్చిన 15 ఏళ్ల నుంచి వచ్చిన బీజేపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ఏవియేషన్ మినిస్ట్రీస్ని హ్యాండిల్ చేసుకుని మేనేజ్ చేసుకుని మేము మాత్రమే ఇక్కడ ప్లేయర్స్గా ఉండాలి, తద్వారా వచ్చే డబ్బు అంతా మేము తినాలి అనేటువంటి ప్రైవేట్ మెంటాలిటీ అట్లాగే ఆలోచిస్తారు కదా. మీ చేతికి నా చేతికి ఇచ్చినా కూడా మొత్తం అట్లాగే ఆలోచించవచ్చు మనం. కానీ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ప్రజల తరఫున మాత్రమే డీల్ చేసే ఆప్షన్ తప్ప ఇంకొకటి ఉండదు. అట్లాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాన్ని మనం పెట్టగలగాలి. ఇందాక చెప్పినట్టు XYZ ట్రావెల్స్, ABC ట్రావెల్స్ 2 ఉన్నాయి అనుకోండి, వాడు ఎంత చెప్తే అంత ప్రైస్ అవుతుందా అవుదా? ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అల్టిమేట్గా? అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ని ప్రభుత్వం ప్రజలకు ఏర్పాటు చేసే లోపు ఇబ్బంది పడే వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నాను నేను. అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకుందే ప్రభుత్వం కదా అని అడుగుతున్నాను నేను. ప్రజలకి సిచ్యువేషన్ తీసుకొచ్చేలా చేసిందే ప్రభుత్వం కదా. రెగ్యులేటరీ బాడీస్కి కళ్ళ ముందు కనిపించట్లేదా? మీలాంటి నాలాంటి సామాన్యులకి తెలుస్తున్నప్పుడు జియోపోలీ ఇద్దరే ప్లేయర్స్ ఉన్నారు అని తెలిసినప్పుడు ఎందుకు దాన్ని ఇప్పటి వరకు అరికట్టకుండా ప్లేయర్స్ని పెంచుకోవడమో, ప్రభుత్వం చేతిలో తీసుకోవడమో? ప్రభుత్వం చేతిలో కూడా ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, 0.6% మాత్రమే ఉంది. 65 ఇండిగో ప్రైవేట్ ఉంటే, తర్వాత ఎయిర్ ఇండియా ఉంటే, ఎయిర్ మనది ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కేవలం అలయన్స్ ఎయిర్ కొత్త పేరు పెట్టారు దానికి, అది కేవలం 0.6% ఉంది. 65% ఎక్కడ, 0.6% ప్రభుత్వానికి సంబంధించింది ఎక్కడ, అది కూడా PSU అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సంయుక్తంగా 51% మాత్రమే షేర్ ఉంటాయి. మిగతా అంతా మళ్ళీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు దాంట్లో కూడా.
ఇండిగోకి చాలా క్లియర్ కట్‌గా తెలుసు ఈ రకమైన సిట్యుయేషన్ వస్తదని. కావాలనే వాళ్ళు ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఇదంతా జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని ఇదిగో ఇట్లాంటి సిట్యుయేషన్ వస్తది మాతో పెట్టుకుంటే, మీరు మా మీద పెట్టినటువంటి నార్మ్స్‌ని ఇమ్మీడియేట్‌గా తీయండి అనే ఒక ఇండైరెక్ట్ బ్లాక్‌మెయిల్ చేశారు. ప్రభుత్వం చచ్చినట్టు మోకాళ్ళ మీదకి వచ్చి అది తీసేసింది. తర్వాత నువ్వు సీఈఓని అరెస్ట్ చేస్తావు, ఏం చేస్తావు తర్వాత? చాలా మంది ఎగ్జామ్స్ పోయినాయి, చాలా మంది పెళ్ళిళ్ళు పోయినాయి. సరే ప్రాణాలే పోయినటువంటి అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్‌లో దిక్కే లేదు కదా అంటే అంతే. చిన్నదాని దగ్గరే మనం ఇష్యూ వచ్చినప్పుడు మనం ప్రభుత్వాన్ని క్వెషన్ చేసి ఎందుకు ఇట్లా చేసావు? నేను మీకు ట్యాక్స్‌లు కడతాను, మీకు ఓట్లేస్తాను, మీరు పీకేది ఇదా అని మనం క్వెషన్ చేస్తే రేపు పొద్దున అహ్మదాబాద్ ఫ్లైట్‌లోనో, బాలసోర్ ట్రైన్‌లోనో మీరు నేను ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనం అక్కడ క్వెషన్ చేయము, ఇక్కడ కూడా క్వెషన్ చేయము, ఏమీ మాట్లాడడం కాబట్టి ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినా అసలు బ్యాక్ ఎండ్‌లో ఏం నడుస్తుంది? మనకి బెటర్‌మెంట్ ఏంటి? మన బెస్ట్ ఏంటి అనే దాని గురించి మనకు అవగాహన లేకుండా చేసే దాంట్లో సక్సెస్ అయిపోయారు వాళ్ళు ఓవర్ ద ఇయర్స్, ఓవర్ ద డెకేడ్స్. జీరో అకౌంటబిలిటీ ఉండడం అనే దానివల్ల చాలా ఈజీగా ఇలాంటివన్నీ చేసుకోగలుగుతున్నారు ప్రైవేట్ కన్సర్న్స్. ఇప్పుడు మొన్న అహ్మదాబాద్లో క్రాష్ జరిగింది. దాదాపు 240 మంది వరకు చనిపోయారు. దానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఏడాది స్టార్టింగ్లో జరిగింది, ఏడాది ఎండ్ అయిపోయింది. దాని మీద ఇప్పటి వరకు కూడా ఇది రీజన్ అని దాని గురించే లేదు. పైలట్స్ వల్ల ఏదో జరిగిందని ఒక రీజన్ చూపిస్తే సుప్రీంకోర్టు పిచ్చదిట్టింది. టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, వాటి గురించి చూడకుండా మీరు చనిపోయిన పైలట్ల మీద తోసేస్తున్నారు అని. అంటే రెగ్యులేటరీ అథారిటీ మళ్ళీ అగైన్ డీజీసీఏ వస్తుంది. వాళ్ళు ఈ ఫ్లైట్ ఇష్యూ ఏంటి, దీంట్లో టెక్నికల్గా అన్ని బాగానే ఉన్నాయో లేదు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి డీజీసీఏని ఖచ్చితంగా దీంట్లో బ్లేమ్ చేయాలి. ఏది అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్లో అసలు ఇక్కడ టికెట్లు దొరక్క ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంటేనే పట్టించుకోలేదు. అంటే అంతమంది చనిపోతేనే పట్టించుకోలేదు. ఇక్కడ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది మాత్రమే డీజీసీఏ మీద వీళ్ళు ఏ రకంగా చర్యలు తీసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. అంతెందుకు బాలసోర్ ట్రైన్ ఇన్సిడెంట్ ఉంది, ఇంకా నా కళ్ళ ముందు ఉంది. 296 మంది చనిపోతే దానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఈ రోజు మళ్ళీ అదే మినిస్టర్ని తీసుకుని మళ్ళీ ఐటీ మినిస్టర్ని కూడా తీసుకుని అశ్విని వైష్ణవ్ ఈ దేశంలో అంటే ఎలక్షన్కి ముందు 2024 ఎలక్షన్కి ముందర జరిగింది. ఆయన అసలు రిజైన్ చేయాలి. ఆయన ఎందుకు చేయాలి కూడా చెప్తా. రిజైన్ చేయాలి. బుర్ర ఉన్న ఏ దేశంలో అయినా వెంటనే మినిస్టర్ రిజైన్ చేయాలి. చేయలేదు, ఎందుకు చేయాలో చెప్తా. చేయకపోగా మళ్ళీ గెలిచిన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే మళ్ళీ ఆయన తీసుకుని 2 శాఖలు ఇచ్చారు. అంటే ఎంత టికెట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నారు మన బతుకులు, మన జీవితం. 296 మంది ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే ఆ మినిస్టర్ కనీసం రిజైన్ కూడా చేయకుండా, దానికి గల కారణాలు కూడా బయటపెట్టే ప్రయత్నం చేయకుండా ఎందుకు రిజైన్ చేయాలి? చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఎందుకు రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారని. చేశారు కూడా గతంలో ఎన్నో ప్రభుత్వాలు. ఇదే బీజేపీ ప్రభుత్వంలో గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు బలానా వాళ్ళని రిజైన్ చేయమని డిమాండ్ కూడా వినిపిస్తుంటాయి. ఎందుకు వినిపిస్తాయి? ఒక హైరార్కీ ఉంది. ఒక స్కూల్ ఉందబ్బా, మీ పిల్లలు నా పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. ఒక కిండర్ గార్డెన్ లాంటి స్కూల్ ఉంది, ప్రీ స్కూల్ ఉంటారు కదా, అట్లాంటి స్కూల్లో చదువుతున్నారు. ఆ స్కూల్లో మనం ఇచ్చినటువంటి మన పాప మన బాబాయ్ ఇలా చదువుకుంటుంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ని మనం పంపిస్తాం. ఆ ఫుడ్ని సరిగ్గా వాళ్ళు తినేలా కాకుండా వేరే వాళ్ళు తినేయడం, ఇట్లా ఏవో జరుగుతుంటాయి స్కూల్లో చిన్నపిల్లలు కాబట్టి. సో దీని మీద రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్దో, అక్కడ ఆయాదో ఉంటుంది. ఒకసారి కాదు 10 సార్లు జరిగింది. ఇది ఫుడ్ మనం పంపించినటువంటి ఫుడ్ వాళ్ళ చేతికి వాళ్ళు తినేలాగా కాకుండా నేలపాలైపోవడము, పాడైపోవడం, అంటే వేరే వాళ్ళు తీసేసుకోవడం ఇట్లా జరుగుతుంది. అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అవుతుంది? హైరార్కీలో కింద ఉన్నటువంటి ఆయాదో వాళ్ళ క్లాస్ టీచర్దో అవుతుంది. ఓకేనా? ఒకసారి కాదు 10 సార్లు 20 సార్లు జరుగుతున్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అసలు పెట్టింది అమ్మాయిని, అక్కడ ఆయాన్ని పెట్టిందో లేకపోతే ఒక జూనియర్ టీచర్ను పెట్టింది ఈ ప్రోగ్రామ్ మీద పెట్టాం. అట్లాంటిది ఆమె చేయలేకపోతుంది సరిగా. అప్పుడు ఏం చేస్తాం? అమ్మాయిని తీసేసి ఇంకో అమ్మాయిని పెట్టుకుంటాం. అవునా? ఏది ఒక చిన్న స్కూల్లో ఒక చిన్న ఫుడ్కి సంబంధించిన అంశంలో. అదే స్కూల్కి రేపు పొద్దున యాక్సిడెంట్ అయ్యి నా పిల్లలే ఇద్దరు చనిపోయారు. ఓకే, చనిపోయారు. నా పిల్లలు ఉన్నారు, అందులో చనిపోయారు. ఇంకొకటి పిల్లలు కూడా 12 మంది మొత్తం చనిపోయారు. ఇప్పుడు ఆ స్కూల్కి ఉన్న ఆయా, టీచరు, ప్రిన్సిపల్ మొత్తం అందరూ కూడా రిజైన్ చేయాలి. ఎందుకంటే ఆ స్కూల్ సంబంధించిన సేఫ్టీ, నోట్లోకి వెళ్ళే ఫుడ్, ఆ పిల్లలు ఆడుకునే వస్తువులు, వాళ్ళ సేఫ్టీ, సీసీ కెమెరాలు, ఇట్లా ఆన్ ఏ హోల్ అన్ని కలిపి ఆవిడ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సీసీ కెమెరాలు పనిచేయలేదు. సీసీ కెమెరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఎన్నోసార్లు జరిగింది అనుకున్నట్ల కంప్లీట్గా వాళ్ళు తీసేసి కొత్త వాళ్ళు పెట్టాలి. ఆ బాధ్యత ప్రిన్సిపల్. మళ్ళీ అట్లా ప్రతిదానికి ఒక హైరార్కీ ఉంటుంది, ప్రతిదానికి ఒక పర్టికులర్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఉంటారు. ఒక ట్రైన్లో మన సీట్ కానీ, మన ఇష్యూస్ కానీ, మన వాష్రూమ్ కానీ బాలేదు. టీటీ కాకుండా ఇంకొకరు ఎవరో ఉంటారు, వాళ్ళకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ప్రతిసారి అదే రిపీట్ అవుతుంది. ఒక 200 కంప్లైంట్స్ వచ్చే వాళ్ళ మీద వన్ మంత్లో. వాళ్ళు తీసేస్తుంది, సస్పెండ్ చేసేస్తుంది గవర్నమెంట్. చేయాలి కూడా, చేయట్లేదు బయట అంటే డిఫరెంట్ టాపిక్. చేయాలి, బట్ చేయరు. చేయకుండా దాని అట్లా గాలికి వదిలేస్తారు. అదే అట్లా రిపీట్ అవుతుంది. దాని పైన ఉన్నటువంటి అధికారిని, కింద ఎవరైతే ఆ కంపార్ట్మెంట్ని క్లీన్ చేయాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ పైన అధికారిని, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు తీసేయాలి. అట్లా హైరార్కీ వచ్చినప్పుడు టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు చావులు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పక్కకు తొలగిపోవాలి. క్లీనినెస్ కానీ, ఫుడ్ కానీ, సీటింగ్ కంఫర్ట్ కానీ, ట్రైన్ టైంకి రీచ్ అవ్వడం కానీ, ట్రైన్ సేఫ్టీ కానీ, ట్రైన్లో ఉన్నటువంటి మనుషుల జీవితాలకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కానీ, ట్రైన్ బ్రేక్లు కానీ, డ్రైవ్ చేసే లోకో పైలట్ సంబంధించిన ఇష్యూస్ కానీ, ప్రతి ఒక్కటి అన్ని కలిపి గంపగుత్తుగా ఎవరి చేతికి వస్తాయి? పైన ఉన్నటువంటి రైల్వే మినిస్టర్ చేతికి వస్తాయి. వాళ్ళే అల్టిమేట్ రెస్పాన్సిబుల్ పర్సన్. వాళ్ళే ఇక్కడ ఈ ట్రైన్, రైల్వే సర్వీసెస్ అని చెప్పేటువంటి ప్రీ స్కూల్కి వాళ్ళే అల్టిమేట్ ప్రిన్సిపాల్. వాళ్ళే దాని మీద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అట్లాంటి పర్సన్ మీకు అదే ప్రీ స్కూల్లో నా బిడ్డో నా పిల్లలు చనిపోతే, నాకు తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా చనిపోతే, అదే ప్రిన్సిపాల్ ఇంకో స్కూల్ పెట్టుకుంటే, లేకపోతే ఈ స్కూల్ మొత్తాన్ని ఎత్తేసి వేరే స్కూల్ పేరు మీద వాళ్ళు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? నాకు ఈరోజు బాలసోర్ స్కూల్ ట్రైన్ ఇన్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి సంబంధించి అదే జరిగింది. మళ్ళీ అశ్విని వైష్ణవ్ తీసుకొచ్చారు. ఇంత పొడి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జీరో అకౌంటబిలిటీ. ఇంతమంది 300 మంది వరకు చనిపోతే, 296 మంది చనిపోయారు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్లో 241 మంది చనిపోయారు. ఏవియేషన్ మినిస్టర్ నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. ఇవాళ ఇంత రచ్చ జరుగుతుంది. కనీసం ఏవియేషన్ మినిస్టర్ మన ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు, ఆయన కనీసం ప్రెస్ మీట్ పెట్టి మేము చూసుకుంటాం, మా టైం ఇవ్వండి, రంగంలో దిగాల్సినటువంటి టైం అది. అంతమంది చనిపోతేనే రంగంలో దిగలేదు, వీళ్ళు ముందు ఇప్పుడేం చేస్తారంటారు? ఖచ్చితంగా అది జరుగుతుంది. దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను, దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను మీకు. జీరో అకౌంటబిలిటీ. ఒక దీపాన్ని, ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఇట్లా గాల్లో పెడుతున్నారు. అదే వ్యవస్థ, ఆ దీపమే ఈ వ్యవస్థ. దాని చుట్టూ ఉండి జాగ్రత్తగా కాపాడాల్సిన వాళ్ళు జీరో అకౌంటబిలిటీతో, జీరో రెస్పాన్సిబిలిటీతో ఈ ప్రైవేట్ సెక్టార్స్కి మొత్తం దోచిపెట్టి ఏమాత్రం మన జీవితాలకు విలువ లేకుండా వాళ్ళు ఇచ్చే సొమ్ములు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలోనో తింటూ మన జీవితాన్ని, ఈ సిస్టమ్ని అట్లా గాలికి వదిలేసారు. అది ఎప్పుడు ఆరిపోతుంది, ఏం జరుగుతుంది అనేది తెలియని సిచ్యువేషన్లో బతుకుతున్నాం ప్రస్తుతం.